నెల్లూరు జిల్లాలో 20 రోజులుగా కురుస్తున్న వర్షాలు కొంత తగ్గుముఖం పట్టినా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నదులు వాగులు పొంగిపొర్లుతున్నాయి. చెన్నై నగరాన్ని వర్షాలు ముంచెత్తడం వల్ల అటువైపు వెళ్లే చాలా రైళ్లను రద్దు చేశారు. చెన్నై వెళ్లాల్సిన ప్రయాణికులను గూడూరు నుంచి ఆర్టీసీ బస్సుల ద్వారా చెన్నై తరలిస్తున్నారు. గత 24 గంటల్లో జిల్లాలో అత్యధికంగా తడలో 16.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సూళ్లూరుపేటలో 12, దొరవారి సత్రంలో 10, నాయుడుపేటలో 9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కాళంగి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేశారు. సూళ్లూరుపేట వద్ద జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహిస్తోంది. నాయుడుపేటలో స్వర్ణముఖి నది ఉప్పొంగుతోంది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరింది. అనేక చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవడంతో నష్టం తప్పింది. గూడూరులో కైవల్య నది పంబలేరు వాగులో వరద పోటెత్తుతోంది. గూడూరు రాపూరు మధ్య రాకపోకలు నిలిపివేశారు. వరద ఉధృతితో గూడూరు లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరుతోంది. ఆత్మకూరులో వరి నారుమళ్లు దెబ్బతిన్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. మంత్రి కామినేని శ్రీనివాస్ నెల్లూరులోని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. మురుగునీటి వ్యవస్థను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.